బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయం సందేశానికి స్వాగతం. ఈనాటి ఈ సమావేశంలో చక్కగా మనందరము సువార్త ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. ప్రతి వారం మనం దేవుని లేఖనాల నుంచి సువార్తని వింటున్నాం, నేర్చుకుంటున్నాం. అది ఎలా మనందరి జీవితాలకు ఉపయోగపడుద్దో అని మనం ఈ రోజున కూడా ఇంకొంచెం ముందుకు వెళ్దాం. యేసు ప్రభువారు చెప్పిన వాక్యాలను, బైబిల్లో ఉన్న వచనాలను బయట మనం చూస్తే ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి, అలాగే పెద్ద పెద్ద మీటింగ్స్ అని పెట్టి ప్రకటిస్తూ ఉంటారు. సువార్త స్వస్థత మహాసభలని కానీ మైకుల్లో, యూట్యూబుల్లో అంతా ప్రకటిస్తూ ఉంటారు. ఏం ప్రకటిస్తారు వాళ్ళు? సువార్త పండుగలు అంటారు, స్వస్థత పండుగలు అంటారు. రకరకాలుగా బైబిల్లో ఉన్న విషయాలని ఇతరులకు ప్రకటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా సువార్త అని ప్రకటించడం వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా? అసలు ప్రకటించాల్సింది ఏమిటి? ఏం ప్రకటిస్తున్నారు? ఎంతమంది ఎన్నిసార్లు దేవుని వాక్యములో అంటే ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు చదివినా, విన్నా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఉపయోగం ఏమన్నా ఉంటుందా? బట్టిన ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఎంతమంది ఈ రోజున అంటే యూట్యూబ్ లైవ్ చూస్తున్నారు, సువార్త పరిచర్య చేస్తున్నామని అక్కడక్కడికి వెళ్ళి అక్కడ టెంట్లు వేసి ఏదో చెప్తున్నారు, ఏదో జరుగుతుంది. ఇందులో ఉన్న వాక్యాన్ని చెప్తున్నారు. మొత్తానికి యేసు ప్రభువారి గురించి చెప్తున్నారు, యేసు ప్రభువారు చేసిన కార్యాలు చెప్తున్నారు, యేసు ప్రభువారి గురించి అన్నీ ఏదో ట్రై చేస్తున్నారు. కానీ అది నిజంగా సువార్తేనా? దానివలన ఏమన్నా ఉపయోగం ఉందా? అందరూ నిజంగా దానికి సంబంధించినట్లుగానే మారుతున్నారా అని ప్రశ్నిస్తే లేదు అని మనకి సమాధానం వస్తుంది. ఎందుకు తెలుసా? వాళ్ళ జీవితంలో చాలా నీతి కార్యాలు ఇంకా జరిగించబడకుండా ఉండటం మనం గమనించవచ్చు. నీతి ఏం జరగట్లే. అంటే అబద్ధాలు అక్కడే ఉన్నాయి, దురాశలు అక్కడే ఉన్నాయి, అసూయ అక్కడే ఉన్నది, అహంకారం అక్కడే ఉన్నది, లంచం తీసుకోవటం అక్కడే ఉన్నది, ఓటుకు నోటు తీసుకోవటం అక్కడే ఉన్నది, బూతులు లేకపోతే క్యారెక్టర్ లేకుండా జీవించటం అక్కడే ఉన్నవి. కానీ సువార్త స్వస్థత సభలు మాత్రం ప్రతి సంవత్సరం అందరూ పెడుతూ ఉంటారు, ఒక్కోసారి ప్రతి నెల పెడుతూ ఉంటారు, అందరికీ బోధిస్తూ ఉంటారు. ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలి అనేది తెలియకుండా సువార్త చేద్దాం అనుకుంటే వెళ్తూ ఉంటారు. ఈ రోజున ఇలాంటి సభల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని మీకు చెప్తున్నాను, మీ అందరికీ వివరిస్తున్నాను. అలాంటి సభల వల్ల ఉపయోగం ఉండదు. మరి ఎలాంటి విషయాల వల్ల ఉపయోగం ఉంటుంది? దాని వరకు వద్దాం. ఇంకా ఉపయోగం లేని విషయాలు ఏంటి? యేసుప్రభువారికి ఎవరు? దేవుడా? దేవుడు కాదా? లేకపోతే యేసుప్రభువారి త్రిత్వం కాదా? ఇప్పుడు యేసుప్రభువారికి పుట్టినరోజు చేయాలా వద్దా? సెమీ క్రిస్మస్ చేయాలా వద్దా? ఇలాంటివన్నీ అన్నెసెసరీ థింగ్స్ అన్నమాట. వ్యర్థమైన పనులు, వ్యర్థమైన మాటలు. ఇవి చేయటం వల్ల ఏ ఉపయోగం లేదు, కేవలము టైం వేస్ట్. ఇంకేమన్నా మనీ అవి అంటే అవి కూడా వేస్ట్, ఎనర్జీ, టైం వేస్ట్. చెప్పవలసింది చెప్పకుండా అన్నీ చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? అది దేవుని యొద్ద నుండి జరుగుతున్న కార్యం కాదు. దేవుని యొద్ద నుండి జరిగే కార్యంలో ఎవరైనా నిజంగా మార్పు చెందితే అందులో నీతి, నిజాయితీ, పరిశుద్ధత, విశ్వాసము ఇవి పెరుగుతాయి. కానీ అవేమీ జరుగుతున్నట్టుగా మనకు కనపట్టలేదు. పైగా ఆ అహంకారం అక్కడే ఉంటుంది,
ఆ అసూయ అక్కడే ఉంటుంది, ఆ యొక్క బ్యాడ్ క్యారెక్టర్ అక్కడే ఉంటుంది, ఏం మారటల్లా. డబ్బు చుట్టూ తిరిగే ఆశభూతులు, చాలా అర్థాలు వేరండి ఈ రోజున. దేవుని మార్గంలో ఉండి కూడా ఇతరులని ట్రోల్ చేసేవాళ్ళు, కించపరిచేవాళ్ళు ఉన్నారంటే చూడండి. మరి దేవుని మార్గంలో ఉండి కూడా, దేవుని మార్గంలో ఉండి కూడా ఈ పాస్టర్ గారు అందంగా ఉంటారు, ఈ పాస్టర్ గారు సూటు బూట్ వేసుకుంటారు, ఈ పాస్టర్ గారు అంటే లైక్ చేసే మెంటాలిటీ, అది ఎలాంటి భక్తిని వాళ్ళలో ప్రేరేపిస్తుందో ఆలోచించండి. వారికి ఎలాంటి భక్తి ఉంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయని నేను అంటున్నాను. మా పాస్టర్ గారు అందగాడు, మా పాస్టర్ గారు ఎత్తు బాగుంటుంది, మా పాస్టర్ గారు గొంతు బాగుంటుంది, ఈ పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చక్కగా భలే పాటలు పాడతారు, మంచి ఆరాధన కార్యక్రమం పెడతారు, అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, ఎర్రగా ఉంటారు. వీటి వైపు ఆకర్షణ వెళ్తుంది అంటే అర్థం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ భక్తి, వాట్ కైండ్ ఆఫ్ మారు మనసు వాళ్ళు పొందుకుంటున్నారో మీరు ఆలోచించండి. చాలామంది ఏం చేస్తారు, యూట్యూబ్లో వచ్చే వాక్యం వింటారు, ఎవరు అతను, ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు కూడా ఆలోచించరు. దానివల్ల మనకి ఏం ఉపయోగం కూడా ఆలోచించరు. అసలు పాయింట్ ఏంటో కూడా ఆలోచించరు. కంటిన్యూస్గా వారం వారం వింటూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు బాప్తీసాలు ఇస్తూ ఉంటారు. ఈ రోజున ఇవన్నీ సువార్త పరిచర్యలు కాదు. మోసపోతున్నారు, భయంకరంగా మోసపోతున్నారు. అపవాది వెలుగుదూత వేషం వేసుకొని మనిషిని మూఢ భక్తిలో ఒక ప్రాసెస్లో పెట్టేసింది. యేసు ప్రభువారు ప్రకటించింది కానీ, శిష్యులు ప్రకటించింది కానీ, వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ ఆలోచించి అర్థం చేసుకునే అంత కెపాసిటీ లేకుండా మనుషులను మత్తులో ముంచుతున్నది. నిజంగా సువార్త పరిచర్య చేయాలి. ఏమని రాయబడింది? ఈ దేవుని రాజ్య సువార్త లోకమందంతట ప్రకటించబడును, అప్పుడు అంతము వచ్చును. మరి ఈ రోజున సమ్మర్ వస్తే ప్రతి సంఘం వాళ్ళు మీటింగులు, ప్రతి సంవత్సరం మీటింగులు. మరి ఇక్కడ ఈ లైన్లో చెప్పబడిన ఆ దేవుని రాజ్య సువార్త ఏంటో చెప్పాలిగా. అది లోకమందంతటా ప్రకటించబడిన తర్వాత అంతం వచ్చుద్దంట. అసలు దాని గురించే మాకు తెలియదు, ఇంకా అంతం గురించి ఏం తెలుసుద్ది, ఇంకా యేసుప్రభువు వారు చెప్పిన దాని గురించి ఏం తెలుసుద్ది అని వాళ్ళు అనాలన్నమాట. సో ఏంటి ఈ రోజున నేను మీ అందరికీ ప్రకటించబోతుంది అంటే లోతు, అంటే కొంచెం సువార్తకు లోతుకు తీసుకెళ్ళటం ఏంటి, డీప్ నాలెడ్జ్. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టాను, మీకు గుర్తుందో లేదో. ఇది ఒక డీప్ నాలెడ్జ్, ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అన్నాను. మనందరము నిజముగా వివేకవంతులం కాకపోతే దేవుని రాజ్య పౌరులం కాలేము. ఎవరైనా బలవంతం చేసి బాప్తీసం ఇచ్చినా, బలవంతంగా బాప్తీసం తీసుకున్నా, బలవంతంగా చేసే కార్యక్రమాలన్నీ మనస్ఫూర్తిగా చేసేవి కాదు. వాటి వల్ల ఉపయోగము లేదు. ఎందుకంటే సొంత చిత్తముతో ఏదైతే అంగీకరిస్తారో అదే నీ యొక్క మనసు. నీకు ఇష్టం లేకుండా నువ్వు రక్షించబడలేవు. ఎవరన్నా బలవంతం చేసినా కూడా రక్షించబడలేవు. అది నీ సొంత ఇష్టము, నీ మనస్సు, నీకు కలగాలి, నీకు అర్థం అవ్వాలి. నేను ఆ మాట అన్నప్పుడు నాకు చాలా భయం వేస్తుందండి. యాక్చువల్గా ఈ చీకటి ప్రపంచంలో అర్థం చేసుకునేవాళ్ళు కేవలం 20% ఉన్నారు. 80% పీపుల్కి అర్థమే లేదు. వాళ్ళు జీవించున్న జీవితంలో చాలా వరకు అర్థం లేనివే ఉన్నవి. వాళ్ళు మీనింగ్ఫుల్గా ఏం జీవించట్లా. సో దాన్ని బట్టి నాకేం అర్థమైంది, ఇందులో ఉన్న విషయాలు వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు. సో 80% పీపుల్కి అర్థమయ్యే పరిస్థితి లేదు. మరి అర్థం కానివాళ్ళు ఏదో అర్థమైనట్టు బైబిల్ సంకన పెట్టుకొని సంచులు మెడలో ఇట్లా సంకలో వేసుకొని వెళ్తూ మేము దేవుని రాజ్య పౌరులమే, లేకపోతే మేము క్రిస్టియన్సమే అంటే అది ఎట్లా సాధ్యం? అది కుదరదు కదా.
ఏ వ్యక్తినైనా కూర్చోబెట్టి సింపుల్గా అడగండి, యేసు ప్రభువారు ఏం సువార్త చెప్పారు, అది నీకు సువార్త ఎలా అయింది అని. వాళ్ళకి తెలియదండి. అదేందండి అట్లా అంటారు, నేను పాపిని, నా కోసం యేసయ్య మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, నా పాపాలన్నీ కడగబడ్డాయి. ఇదే యేసు ప్రభువారు చెప్పింది, ఇదే నీకు అర్థమైంది. చూడండి, ఇలానే ఉంటుంది అందరి మీనింగ్ మరి జీవితంలో. వాళ్ళందరూ నిజమైన దేవుని రాజ్య సువార్త 80% పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్. They will never going to understand the true gospel of the Christ. 80% పీపుల్ అండి, కేవలం 20% పీపుల్కే అర్థమయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు అర్థం చేసుకుంటారని కాదు, ఛాన్స్ ఉంది. ఎందుకని చెప్పండి, మానసికంగా అంచనా వేస్తే, వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ని అంచనా వేస్తే ఈ కంక్లూజన్కి రావచ్చు మనం. చాలామందికి అసలు అర్థం లేకుండానే బతికేస్తారు. మీనింగ్ తెలుసుకోవాలని, ఇది ఎందుకు, అది ఎందుకు, ఇది ఎట్లా, అది ఎట్లా అని అడిగేవాళ్ళు లేరు. ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు అంతే. బైబిల్లో ఉన్న విషయాలు చదివి అర్థం చేసుకోవటానికి కూడా చాలామందికి జ్ఞానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి సమయం లేదు. రెండో పాయింట్, చాలామందికి చదివి అర్థం చేసుకున్నా కూడా చక్కగా దాన్ని ఫాలో అయ్యి జీవించే సమయం లేదు. మూడో పాయింట్ ఇది. చూడండి అసలు ఇది ఎలా ఉందో. కొంతమందికి ఏమో అసలు అర్థమే కాదు, కొంతమందికి అర్థమైనా కూడా మరి దాని ప్రకారం నడిచే భాగ్యం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లోకం ఉన్నది. అనవసరమైన విషయాల్లో ముందుకెళ్తున్నారు. మీటింగులు బాగా జరిగినాయండి, విజయవంతంగా జరిగినాయి అంటే, మీటింగులు విజయవంతంగా జరగటం అంటే ఏంది? ఎక్కువ మంది జనం రావటమా? అమ్మో ఎంతమంది వచ్చారు, భోజనాలు బాగా పెట్టామండి, ఈసారి మాత్రం అసలు మామూలు కూరలు బాగా కుదిరినాయండి, సూపర్గా కుదిరినాయండి. ఇదే అండి విజయవంతమైందంటే. ఇదేదో పెళ్ళి జరిగితే భోజనాలు బాగా పెట్టారంటే పెళ్ళి బాగా జరిగింది అనుకునే లెక్క ఉంది. ఆ భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకోవడం అది వేరు. వాళ్ళు భోజనాలు బాగా పెడితే పెళ్ళి బాగా జరిగినట్టు. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు. సో what I am trying to say today is, నిజముగా దేవుని యొక్క వాక్యములో తెలుపబడిన శుభవార్త ఇక్కడ ప్రకటించబడటం లేదు, మూయపడింది. చాలా తక్కువ మంది ప్రకటించుచున్నారు. 80% మంది ప్రకటించుచున్నది కేవలము అపవాది సువార్త. వాడు ఒకటి సువార్త క్రియేట్ చేసాడండి. యేసు ప్రభువారు చుట్టూ ఒక మతం వెళ్ళి యేసు ప్రభువారు చుట్టూ ఒక సువార్త క్రియేట్ చేశాడు. యేసు ప్రభువారు చెప్పిన సువార్త కాదు, యేసు ప్రభువారు అనే మనిషిని గురించిన సువార్త అల్లేశాడండి. మళ్ళీ ఒకసారి, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త కాదంట, యేసు ప్రభువారిని గూర్చిన శుభవార్త అంట, యేసు ప్రభువారు చుట్టూ అల్లిన శుభవార్త అంట. చూసారా, వాళ్ళు ప్రకటించేది కూడా భలే ఉంటుందండి. యేసు ప్రభువారు చెప్పమన్నా చెప్పరు, యేసు ప్రభువారు చేసినవి చెప్తారు. ఆయన నీళ్ళ మీద నడిచాడు, ఆయన తుపుక్కను ఉమ్మేసి దాన్ని తీసి కళ్ళకు రాస్తే కళ్ళు వచ్చినాయి. యేసు ప్రభువారు చేసిన ఆశ్చర్యకార్యాలు డిస్కస్ చేస్తారు. నిజానికి యేసు ప్రభువారు అదేం చెప్పలే. ఏమన్నాడు తెలుసా? నేను చెప్పినవి, నేను బోధించినవి చెప్పండి అన్నాడు. అవి చెప్పరు, పక్కన పడేస్తారు. అవి చెబితే వాళ్ళు బాగుపడిపోతారుగా మనుషులు, అందుకే అవి చెప్పరు. చూడండి, స్లైట్గా అపవాది నకిలీకి అసలీకి స్లైట్ డిఫరెన్స్తో వస్తాడు. కనుగొనలేవు డిఫరెన్స్. ఇది కూడా యేసు ప్రభువారి సువార్త అనుకునేటట్లు ఉంటుంది. స్లైట్ డిఫరెన్స్తో వస్తాడు. మరేమనుకుంటా, నకిలీ అని అంతే కదా, నకిలీని కనిపెట్టలేకుండా ఒరిజినల్ దానికి సూటబుల్గా క్లోజ్గా ఉండేటట్టు తయారు చేస్తారు. ఎక్కడో కొంచెం అటు ఇటుగా మారుస్తారు అంతే. ఇప్పుడు మార్కెట్లో డూప్లికేట్ వ్యాపారం కంటే ఒరిజినల్ వ్యాపారం చాలా తక్కువ జరుగుతుంది. ఆ సంగతి తెలుసా మీకు? మామూలుగా మన సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఒరిజినల్గా ప్రోడక్ట్స్ అమ్ముడుపోయేది
ఎంతైతే ఉందో దానికి 50 రెట్లు ఎక్కువగా డూప్లికేట్లు అమ్ముకుపోతాయి. దానికి సంబంధించిన డూప్లికేట్స్ మళ్ళీ. ఇప్పుడు యేసు ప్రభు వారి డూప్లికేట్ శుభవార్తని ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రకటిస్తున్నారు. అబ్బా చూడండి, అసలు డూప్లికేట్ ఎక్కువగా వెళ్ళిపోయింది, ఒరిజినల్ మూలన పడిపోయింది. ఇప్పుడు రీబాక్ షూ మీకు అర్థం కావడానికి చెప్తా. రీబాక్ షూ ఉందనుకోండి, రీబాక్లో స్పెల్లింగ్ కొంచెం మాడిఫై చేస్తాడు. ఏంటి, ఆ ఈని ఈఏ చేస్తాడు, అయిపోద్ది. అచ్చం ఇక రీబాక్ లాగా ఉంటుంది అది, ఆ షూ. వాడు ఎలా తయారు చేస్తాడు, ఆ పేరు అలా పెడతాడు. మామూలుగా చదివేవాళ్ళకి అది రీబాకే అనుకుంటారు, అదే కొనేస్తాడు. సో ఒరిజినల్ రీబాక్ అంటే ఈ డూప్లికేట్ రీబాక్ షూస్ ప్రోడక్ట్స్ ఎక్కువగా అమ్ముడిపోతాయి, 50 రెట్లు ఎక్కువ. ఈ రోజున కూడా అదే జరుగుతుంది. నిజమైన శుభవార్త కంటే నకిలీ శుభవార్త ఎక్కువగా ముందుకెళ్ళిపోయింది. మనందరికీ ఈ విషయం తెలియకపోతే ఎలా చెప్తామండి? నకిలీ శుభవార్త వల్ల జరిగేది ఏంటో తెలుసా? ఇప్పుడు నకిలీ షాంపూ తెచ్చుకున్నారు, నకిలీ సోపులు తెచ్చుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? మంచి బెనిఫిట్స్ వస్తాయా నకిలీ వాటి వల్ల? రావు కదా. నకిలీ వాటి వల్ల సరైన బెనిఫిట్స్ రావు కదా. అట్లానే నకిలీ శుభవార్త వలన కూడా సరైన రిజల్ట్స్ రావు. చూసారా, సరైన రిజల్ట్స్ రావు, అన్ని రాంగ్ రిజల్ట్సే వస్తాయి. అగ్నిలో పుటమ వేయబడిన గోల్డ్ లాగా అవుతాం మనం నిజమైన శుభవార్త అంటే. మనలో ఉన్న మలినాలన్నీ చితికిపోతాయి, ఒరిజినల్ గోల్డ్ లాగా పైకి తేలుతాము. అదే రాంగ్ శుభవార్తలు ఏం జరగవండి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అదే అహంకారం, అదే అసూయ, అదే కుళ్ళు, అదే కుట్ర, అదే బ్యాడ్ క్యారెక్టర్, అవే ఆలోచనలు, అవే చూపులు, అదే అవిధేయత, అదే అవి అన్నీ అక్కడే ఉంటాయి. నిజమైన శుభవార్తను అందరూ తెలుసుకోవాలి. ఓకే, రైట్. ఈ రోజున నిజమైన శుభవార్తను గురించిన గొప్ప విషయం ఏంటంటే, రిలీజన్లో లేనిది దేవుని వాక్యంలో ఉన్నది ఏంటంటే ప్రభుత్వము, గవర్నమెంట్. ఈ ప్రపంచంలో అందరు గవర్నమెంట్లోకి వెళ్ళాలని చూస్తారు. ఎందుకు చెప్పండి? తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు కదా, ఏం జరుగుతుందో. తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎంత ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయో ఆలోచించండి. గవర్నమెంట్ అంటే అంత పవర్ఫుల్. గవర్నమెంట్లో ఉంటే ఎవరు ఏదైనా చేయొచ్చు. ఏమంటారు ప్రతిపక్ష నాయకుడు? నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంటే, అప్పుడు చూద్దాం అంటాడు. ఏంటి, గవర్నమెంట్కి అంత ఉంటుందా? గవర్నమెంట్కి అంత పవర్ ఉంటుందా? నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంటే, మన రాజ్యమే. మరి అదే కదా యేసుప్రభువారు ప్రకటించింది. యేసు నామము అంటే యేసు ప్రభుత్వము. అదే శిష్యులు ప్రకటించింది. ఇక నుంచి యేసు అధికారం కిందకి రావడమే అదే నిజంగా సువార్త యొక్క ఫలితము. అందరికీ అర్థమవుతుందా? సో ఇక్కడ ఒక అథారిటీ, ఇక్కడ ఒక పవరు, ఇక్కడ ఒక జ్యూరిడిక్షన్ ఉన్నది సువార్తలో. సువార్త అనేది మతము కాదు, మతానికి సంబంధించింది కాదు, యేసుప్రభువారి రక్తానికి సంబంధించింది కాదు, ఏమండి యేసుప్రభువారి యొక్క పర్సనాలిటీకి సంబంధించింది కాదు. శుభవార్త ఇట్స్ అబౌట్ పవర్, అథారిటీ, గవర్నమెంట్. దీన్ని అర్థం చేసుకోకపోతే మనందరము కూడా నకిలీ శుభవార్త బారిన పడతాము. నిజమైన శుభవార్త మనలో జెన్యూన్ మార్పును తెస్తుంది. ఎంతమందికి అర్థమైందండి? సో శుభవార్త యేసు ప్రభువారు చెప్పినప్పుడు ఆయన దేని గురించి చెప్పాడు? దేవుని రాజ్యం గురించి చెప్పాడు. ఇప్పుడే కదా మన రాజ్యం వచ్చేది అన్నాను, అంటే మన దేవుని ప్రభుత్వం గురించి చెప్పాడు. దేవుని ప్రభుత్వము మన జీవితానికి
ఎంతో మేలుకరమైనది. దేవుడే మనకి అధికారిగా ఉండటం మన జీవితానికి ఉత్తమమైన మార్గము. అందుకే ఏమన్నాడు, నేను తప్ప మీకు వేరొక అధికారి ఉండకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ. మన జీవితానికి ప్రభుత్వం అధికారి దేవుడు కావాలి, లేకపోతే దేవుని సంబంధి కావాలి. దేవుని సంబంధి యేసుప్రభువారు, దేవుని సంబంధి ఒక దావీదు. యేసుప్రభువారిని ఎలా రిప్రజెంట్ చేశారు? అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. సేమ్ అధికారం, సేమ్ ప్రభుత్వము. ఎంతమందికి అర్థమవుతుంది? సో కాబట్టి అందరూ అంతటా అర్థం చేసుకోవాల్సింది ఈ రోజున ఏంటంటే, దేవుని ప్రభుత్వ శుభవార్తని జీర్ణం చేసుకొని దేవుని యొక్క అధికారం కిందికి రావాలి. అధికారం కిందకి వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, గవర్నమెంట్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా నోటుకు వచ్చింది ప్రకటించకూడదు. ఇప్పుడు మతంలో జరుగుతున్నవన్నీ ఎక్స్పోజ్ చేయడానికి నేను ప్రయత్నించే ముందు మతంలో చెప్పుచున్న సువార్త, మతంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా దేవుని వాక్యానుసారం కాదు అని చెప్పాను. ఎందుకు? రిజల్ట్ కూడా చూపిస్తున్నా. ఆ వ్యక్తిలో చూడండి, అక్కడే ఉంటుంది అహంకారం. ఓటుకు నోటు తీసుకుంటాడు, అక్కడే ఉంటుంది. 4 డబ్బుల కోసం అమ్ముడు పోతాడు, క్యారెక్టర్ నమ్మేసుకుంటాడు. చూసారా? నలుగురిలో గొప్ప కోసం పిచ్చి పనులు చేస్తాడు. చూసారా? ఏమర్థం అవుతుంది మీకు? అది రాంగ్ శుభవార్త యొక్క ఫలితం అని చెప్తున్నాను నేను. మరి నిజమైన శుభవార్త ప్రకారం ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ప్రోటోకాల్ కిందకు వస్తాము. దేవుడు ముందు నుంచి చెప్పింది, ఆదామా నా మాట విను, చెప్పింది చేయి, నా అధికారానికి లోబడు. అది మన ప్రభువు మనకి చెప్పిన శుభవార్త. శుభవార్త మారదు, బాప్తిస్మము మారదు, దేవుని యొక్క రాజ్యము మారదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఒక వచనం చూద్దాం, అన్నిటినీ గమనిద్దాం. జ్యూరిడిక్షనల్ అథారిటీ అండ్ సాల్వేషన్. అంటే జ్యూరిడిక్షన్ అంటే తెలుసు కదా, అధికార పరిధి. శుభవార్త ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా బక్క పర్సన్ ఉన్నాడు అంటే వీక్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వీక్ పర్సన్, ఆ పర్సన్కి పక్కనే బౌన్సర్స్ పెట్టుకుంటారు, లేకపోతే సెక్యూరిటీగా కొంతమంది వ్యక్తులను పెట్టుకుంటారు. ఎందుకు చెప్పండి? రక్షించబడటానికి, కాపాడబడటానికి. సెక్యూరిటీ అన్నమాట. సో అదేవిధంగా బలహీనుడైన మనిషికి దేవుని యొక్క అధికారం తన చుట్టూ వచ్చి తనని రక్షించగలదు. అంటే ఏంటి? దేవుని యొక్క అధికార పరిధిని చుట్టూ వచ్చేసి నిన్ను టచ్ చేసే అవకాశం బయట వాళ్ళకి ఇవ్వదు. ఇది రక్షణ వలయము. రక్షణ అంటే రక్షణ వలయము. యాక్చువల్గా మనం పాపం ఎందుకు చేస్తున్నాం తెలుసా? మన బుర్రలోకి ఆ తప్పుడు కార్యక్రమాలన్నీ వెళ్తున్నాయి. అందుకనే మన ఆలోచనలు మారిపోతున్నాయి, మనం తప్పులు చేస్తున్నాం. మనము కనుక దేవుని యొక్క రక్షణ పరిధిలోకి, ఆ వలయంలోకి వచ్చేస్తే బయట ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏది కూడా నిన్ను తాకలేదు. నువ్వు దేవుని యొక్క అధికార పరిధిలోకి వచ్చావు. ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ మనల్ని టచ్ చేయాలంటే మన యొక్క అధికారాన్ని టచ్ చేసి రావాలి. అది లెక్క. సో ఆ విధంగా అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజున రక్షణ ఎలా అర్థం అవ్వాలి? ఇప్పుడు మనల్ని అపవాది టచ్ చేయకుండా, ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, పాపంలోకి లాక్కుండా, పిచ్చి కోరికలు మనలో పుట్టించకుండా, వాడు మనల్ని టచ్ చేయనీయకుండా అధికారం పరిధి, బౌండరీస్, జ్యూరిడిక్షన్ అంటారు దీన్ని. ఏంటి?
యూ షుడ్ కమ్ అండర్ ద జ్యూరిడిక్షన్. పాతకాలంలో రాజుల యొద్దకి వెళ్ళి శరణు కోరేవాళ్ళు కొంతమంది. రాజా మమ్మల్ని కాపాడండి, ఆ పక్క రాజ్యం వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అప్పుడు ఆ రాజు కాపాడేవాడు. ఈ రోజున కూడా మాకు మీ యొక్క సహాయం కావాలని ఎవరైనా ఏ దేశం పంచనన్నా చేరారనుకోండి, వాళ్ళు కాపాడతారు. అమెరికా దగ్గరికి వెళ్తే అమెరికా వాళ్ళు కాపాడతారు. సో అధికార పరిధిలోకి వెళ్ళాలి. నీవు నేను నిజముగా రక్షించబడాలి అంటే అధికార పరిధిలోకి వెళ్ళాలి. ఎవరి అధికార పరిధిలోకి? దేవుని అధికార పరిధిలోకి, దేవుని కుమారుని యొక్క అధికార పరిధిలోకి వెళ్ళాలి. దీనినే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీరు చీకటిలో నుండి వెలుగులోకి రావాలి. చీకటి అంధకార సంబంధమైన అధికారంలోంచి దేవుని యొక్క అధికారంలోకి రావాలి. అందరికీ అర్థమైంది నేను చెప్పింది ఎంతకి? సో ఫస్ట్ థింగ్ ఏది? జ్యూరిడిక్షనల్ అథారిటీ. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఎన్నిసార్లు చెప్పాడు పౌలు గారు, ఇక్కడ కూడా చెప్తున్నాడు చూడండి. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఈ రాజ్య నివాసులు అయితే ఏంటి? అంధకార సంబంధమైన ఫోర్సెస్ మనల్ని టచ్ చేయలేవు. ఇంకా ఒకవేళ అంధకార సంబంధమైన ఫోర్సెస్లో ఉంటే ఏం చేస్తారు చదువుతున్నా చూడండి. విశ్రాంతి దినం ఫాలో అవ్వలేవు, నువ్వు ఫాలో అవనేడు వాడు. హలో, వింటున్నారన్నమాట? నువ్వు దేవుని యొక్క అధికారం కిందకు వస్తే ఎలా ఉంటుంది, అధికారం కిందకి రాకపోతే ఎలా ఉంటుంది? దేవుని ఫాలో అవనివాడు, దేవుని పండుగలు ఫాలో అవనివాడు, అబద్ధాలు చెప్పమంటాడు, మోసం చేయమంటాడు, ఏ విధంగానైనా అన్యాయం చేయమంటాడు, అక్రమం చేయమంటాడు. రాలేరు బయటికి. ఇలాంటి జీవితమే జీవించమంటాడు. మనకి అదేమంటారు, గుచ్చుకునేంత వరకు మర్యాదగా ఉండండి, గుచ్చుకున్న తర్వాత మర్యాద తప్పండి అంటాడు. ఇది చూడండి, అసలు భలే ఉంటుంది. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను ఇది. అపవాది అధికారంలో ఉన్నవాళ్ళు కూడా మంచిగానే బిహేవ్ చేస్తారు. సార్ బాగున్నారా? బాగుంది. వాళ్ళకి ఏదన్నా నొప్పి తగలగానే, వినాలి జాగ్రత్తగా, వాళ్ళకి ఏదన్నా నొప్పి తగలంగానే వాళ్ళ అసలు భాష బయటపెడతారు. అయి ఇది కదా అసలు భాష అని, ఇది కదా అసలు రంగు. ట్రూ కలర్స్ విల్ కమ్ అవుట్ వానికి ఎప్పుడైతే నొప్పి తగిలిందో. అర్థమవుతుందని చెప్తుంది. సో అపవాది ఏం చేస్తాడు? మనల్ని అంధకార సంబంధంలోనే ఉంచి ఎట్లా బతకమంటాడు. ఇప్పుడు అంధకార సంబంధమైన అధికారంలోంచి దేవుని యొక్క అధికారంలోకి వస్తే ఎల్లవేళలా ఏ సందర్భంలో అయినా ఒకే క్యారెక్టర్తో ఉంటాం. గట్టు దాటేంత వరకు ఏదో మల్లన్న అంటాడంట, గొప్ప మల్లన్న శబాష్ అంటాడంట. గట్టు దాటిన తర్వాత వాడు అవసరం అయిపోయింది, తీరిన తర్వాత బోడి మల్లన్న. సి దొంగ బుద్ధులు, దొంగ వేషాలు, దొంగ క్యారెక్టరు అంధకార సంబంధమైన దాంట్లో ఉంటాయి. అవి చేయమంటాడు అపవాది. అంధకార సంబంధమైన ఏరియాలో ఇట్లానే జరుగుద్దని చెప్తున్నాను నేను. అదే నువ్వు దేవుని అధికారం కిందకు జ్యూరిడిక్షన్లోకి వస్తే వీటి కుదరవు. ఇక్కడ నువ్వు మనల్ని ఏమన్నా కూడా థ్యాంక్ యూ అంటాం అంతే. ఎస్ థ్యాంక్ యూ, మీరు నల్లగా ఉన్నారు, తొమ్మ ముద్దులాగా ఉన్నారు అని అవమానపరిచారనుకో, థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఎఫెక్టెడ్ బై ద వర్డ్స్ బికాజ్ వీఆర్ ఇన్ ద అనదర్ గవర్నమెంట్. చూసారా, వీఆర్ ఇన్ ద అనదర్ గవర్నమెంట్. మళ్ళీ చెప్తున్నాను, దేవుని రాజ్య గవర్నమెంట్లోకి వచ్చిన వారు ఎలా ఉంటారో, రాని వారు ఎలా ఉంటారు. ఇప్పుడు ఈ వాక్య భాగం ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, విడుదల అంటే అక్కడేదో సంఖ్యలు ఉన్నాయి, అబద్ధం ఆడకుండా ఉండలేని పరిస్థితి ఏదో ఉన్నది, అక్కడ మోసం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కుదరట్లేదబ్బా, ఏం చేయాలి? అదే కదా, ఆ కుదరకుండా చేయటమే కదా అపవాది
లోకం యొక్క లక్షణము. చేతగాట్లా నీతిగా జీవించటం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని యొక్క ఇది చెప్తున్నారా సువార్త స్వస్థ సభల్లో? నో, ఇది చెప్పట్లేదు కదా. అదేగా నేను చెప్పదలసింది మీ అందరికీ. ఇది చెప్పరు కదా. మోసము, కుళ్ళు, కుట్ర, మరి అహంకారం, అహంభావం, అసూయ, ఇవి పోవాలి కదా ఈ దేవుని మార్గంలో ఉంటే. లంచం తీసుకోవటం, లంచం ఇవ్వటం, మనకు బెనిఫిట్ ఉంటే ఏమో ఒక రకంగా మాట్లాడతాం, బెనిఫిట్ లేకపోతే ఇంకో రకం మాట్లాడతాం. ఇది కదా మరి అంధకార లోకంలో ఉండేది. మరి ఈ సువార్త స్వస్థత మహాసభలు విని కూడా, బాప్తీసాలు తీసుకొని కూడా ఇలాంటి బతికే ఎందుకుంటుంది? ఎందుకంటే అది నకిలీ. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఇలాంటివి చెల్లవు. ఒరిజినల్ రాజ్యంలో ఇలాంటివి చెల్లవు. సో అందుకే అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల అంటే ఏంటి? సంఖ్యలలో ఉన్నారు. కానీ మతం ఏం చేస్తుంది? సెంటు కొట్టుద్ది. మీరు బాగానే ఉన్నారు, మీరు కేవలము యేసు ప్రభు వారికి చందా వేస్తే చాలు, ఒక పాట పాడితే చాలు, పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టినా సరిపోతుంది ఏంటి, లేకపోతే ఇట్లా ఊగినా సరిపోద్ది, అట్లా జరిస్తే సరిపోద్ది. ఇవన్నీ అన్నీ సెంటు కొట్టుద్ది అనమాట. మీలో మార్పు ఏం అవసరం లేదు, క్యారెక్టర్ ఏం అవసరం లేదు, మీరు నిజాయితీగా నీతిగా ఉండాల్సిన పని లేదు అన్నట్టుగా సెంటు కొట్టుద్ది అనమాట. మిమ్మల్ని ఎవరైనా అంటే బూతులు తిట్టండి, పచ్చి బూతులు తిట్టండి, ఇతరులని అవమానపరచండి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అవన్నీ ఏమి లేదు మనకి. అవమానకరంగా మాట్లాడేసేయండి, అంటే అవమానకరంగా అన్ని పనులు చేసేయండి, నో ప్రాబ్లం అంటుంది మతం. చూసారా, ఇది మతం. ఒకరిని మతంలో కలుపుకోవడానికి ఏదైనా చేయొచ్చు అంటది ఈ మతం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్యూరిడిక్షన్లోకి రావాలి మనం. అదే సాల్వేషన్. సంఖ్యల్లో కనబడతలా, కంటికి కనబడిని మానసిక సంఖ్యలలో ఉన్నాం మనందరం. ఇన్విజిబుల్ చైన్స్తో కట్టబడి ఉన్నాం మనం. మెంటల్గా కట్టబడి ఉన్నాం మనం. కంటికి కనబడవా చైన్స్? గట్టిగా తూ అని ఉమ్మేసినా కూడా తుడుచుకొని నవ్వుకుంటా వెళ్ళేవాళ్ళు తయారయ్యారు. చాలామంది పొలిటీషియన్స్ అంతే కదా. సిగ్గు, శరము, మానం, మర్యాద చిన్నప్పుడే వదిలేసిన వాళ్ళు. ఏమండి, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు కంటికి కనబడని అపవాది సంఖ్యలలో బందీలై ఉన్నారు. తప్పుడు పనులు చెయ్యడమే వాళ్ళ డ్యూటీగా, నాటకాలు డ్రామాలు ఆడటమే వాళ్ళ డ్యూటీ. ఇంకా మనం ఏం చేస్తాం? సో అందుకే ఈరోజు వింటున్న సువార్త చాలా డీప్. మనము యేసుక్రీస్తు వారి అధికార పరిధిలోకి వస్తే మనము నిజంగా రక్షించబడతాము. లేకపోతే ఏ ఎండగా గొడుగు. ఏ ఎండగా గొడుగు అంటే ఏంటి? ఏ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ సిచ్యువేషన్లో బతుకుతూ ఉంటాము. నిజానికి యేసు ప్రభువు వారు చెప్పిన శుభవార్త 80% పీపుల్కి తెలియదు ఈ రోజున. ఒకవేళ చెప్పినా కూడా వినలేని పరిస్థితిలో వారు ఉన్నారు అంటున్నాను నేను. వారు ఉన్నారు, వాళ్ళకి అర్థం కాదు, సమస్య లేదు. ఒకవేళ విని అర్థమైనా కూడా జీవించలేరు. ఇరుకు మార్గం అది. నీతిగా న్యాయంగా జీవించడం అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్, ఎ రియల్ ఛాలెంజ్. ఎంతమందికి అర్థమవుతుంది? సో అందుకే మీరు నేను దేవుని యొక్క గవర్నమెంట్లోకి రావాలి. గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తే ఏమైంది తెలుసు కదా? ఏమైంది? దారుణమైన పనిష్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. బోధ ఎందుకు జరుగుతుంది? ఇట్లా బోధించడం ఎందుకు చెప్పండి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు బోధించాలి ఇట్లా? బికాజ్ ఒక మనిషి అంటే ఏంటంటే వాని యొక్క వాని బుర్రలోకి చేరిన ఆలోచనలు,
వారి మైండ్లోకి చేరిన బోధ. అందుకే బోధించాలి, బుర్రలోకి విషయాలు అవ్వాలి, లాజిక్, సెన్స్, గ్రాస్పింగ్, కాంప్రిహెండింగ్ జరగాలి. అప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవాలి. ఇది దేవుని యొక్క మార్గము. ఏదో అప్పుడొక మాట ఇప్పుడొక మాట వినేసి, అక్కడొక మెసేజ్ ఇక్కడొక మెసేజ్ వినేసి నేను బాగున్నాను, పర్లేదు, దేవుని రాజ్యం, అట్లే కుదరదు. అఫీషియల్గా దేవుని యొక్క యాజకుని కింద అధికారంగా జీవించాలి. ఇది అఫీషియల్. నేను ఇప్పుడు ఒరాకిల్ కంపెనీలో లేను, ఉన్నానంటే ఎట్లా కుదురుతుంది? అఫీషియల్గా ఉండాలి కదా. నాకు చాలామంది తెలుసు ఒరాకిల్ కంపెనీ వాళ్ళు, ఇప్పుడు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అయినా సరే నేను ఒరాకిల్ కంపెనీ జ్యూరిడిక్షన్లో లేను. అలానే IBM కంపెనీ వాళ్ళ యొక్క జ్యూరిడిక్షన్లో లేను. నేను ఎంప్లాయీ అయితే ఉంటా. నాకు చాలామంది తెలుసు అంటే అది వేరే విషయం. నువ్వు యూట్యూబ్లో వచ్చే వీడియో చూసి ఆ పాస్టర్ గారు బాగా చెప్పాడు, ఈ పాస్టర్ గారు బాగా చెప్పారు, ఆయన ప్రార్థన చేస్తుంటే ఇక్కడ ముసుగు వేసుకొని తలలో ఉంచి ఇంకేదో చేసినా ఉపయోగం లేదు మిత్రమా. నువ్వు రావాల్సింది యేసు క్రీస్తు వారి అధికారం కిందకి. ముందు దానికి సంబంధించిన సువార్త వినాలి, అర్థం కావాలి. అది జరగట్లేదు ఇక్కడ. చాలామంది బయలుదేరండి. మీకు ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలని తెలియాలంటే మా యొక్క సంఘానికి రండి, ఈ మెసేజ్ వినండి. మర్మాలు చెప్పటం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. అలానా పాస్టర్ గారు వేరే మతంలో ఉన్న గ్రంథాల్లో నుంచి కూడా యేసుప్రభువారిని చూపిస్తారు. మీకు నిబంధన మందసం గురించి తెలుసుకోవాలంటే మాకు రాయండి, మా మెసేజ్లు వినండి. ఇట్లా నిజమైన దేవుని యాజకుడు అన్నీ చెప్తాడు. ఆ యాజకుడే మీకు దొరకాలి, అంతే. నాకైనా నీకైనా ఆయన మళ్ళీ ప్రధాన యాజకుడి కింద ఉండాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ప్రధాన యాజకుడికి జ్ఞానం ఇస్తాడు, ప్రధాన యాజకుడు ఆయన కింద ఉన్న యాజకునికి ఆ జ్ఞానం ఇస్తాడు. ఇది అఫీషియల్. అన్అఫీషియల్గా ఏమీ జరగదు ఇక్కడ. అర్థమవుతుందా? అఫీషియల్గా రావాలి. అలాంటి ఒక సంఘం మన సంఘం. ఇప్పుడు వచనం చదువుదాం. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలన కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఆ యొక్క నామం ప్లేస్లో ఈసారి ప్రభుత్వం పెట్టి చదువుతాను, చూడండి. అందరూ చదవండి. ప్రభుత్వం. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ ప్రభుత్వము ద్వారానే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ ప్రభుత్వము ద్వారా అయినా రక్షణ పొందలేము అనేను. నేనే ప్రభుత్వం రక్షించలేదు, ఈ ప్రభుత్వం ఒక్కటే రక్షించగలదు. ఈ యేసు ప్రభుత్వం. ఈ యేసుని రాజుగా నియమించిన వాడు తండ్రి అయిన దేవుడు. మన కోసం, మనల్ని అందరినీ రక్షించటం కోసం. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ జ్యూరిడిక్షన్ ఏర్పాటు చేయబడింది, చూసారా? చాలా ప్రభుత్వాలు ఉన్నాయి ఈ లోకంలో. ఏ ప్రభుత్వం నేను రక్షించలేదు. నేను అనుకుంటాను అమెరికా రక్షించొద్దేమో అనుకుంటా, యూరోప్లో ఏదైనా ప్రభుత్వం రక్షించొద్దేమో. నో, ఓన్లీ ది గవర్నమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మాత్రమే నిన్ను నన్ను రక్షించగలదు. ఎందుకని? అఫీషియల్. దేవుడు ఇచ్చిన నామం ఇదే గవర్నమెంట్. కానీ ఇక్కడ నామం అనగానే మతస్థులు ఏమనుకుంటారు? యేసు నామమే మధురం అట్లా పాడతారనమాట. నామం అంటే పేరు అనుకుంటున్నారు. హలో, చూసారా? నీ నామం, నీ నామగానమే ప్రాణాధారం. ఈ నామం గానం చేసేది కాదు, ఇది పేరు కాదు కదా, ఇది గవర్నమెంట్. ఇది అఫీషియల్ అథారిటీ. చాలామందికి తెలియదండి. నిజమైన సంఘము ద్వారా ఒకవేళ వినుచున్న వారికి ఫస్ట్ టైం రివీల్ చేయబడుతుందేమో. ఇక్కడ నామం అంటే ప్రభుత్వం. నీకు నాకు యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త
ప్రభుత్వ సువార్త. నీవు నేను ఆ ప్రభుత్వంలోకి రావాలి. ఆ ప్రభుత్వం నిన్ను కాపాడుతుంది, ఆ ప్రభుత్వం నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఆ అధికారం కిందకు వస్తేనే రక్షించబడతావు. నేను బయట నుంచి చూస్తా, బయట నుంచి నమ్మకంగా ఉంటా, బయట నుంచి అన్నీ చేస్తా, బయట నుంచి ఏం లేదు. ఇదేదో గవర్నమెంట్కి బయట నుంచి సపోర్ట్ చేయడం లాంటిది కాదు. యూ హ్యావ్ టు బీ ఇన్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ లోపల ఒక అధికారిగా నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు ఓత్ తీసుకుంటున్నావు. యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద అథారిటీ. దెర్ ఈజ్ అ ప్రోటోకాల్. ఎంతమందికి అర్థమైంది? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఈ ప్రభుత్వంలో సిటిజన్షిప్ తీసుకున్నారో వారికి రక్షణ కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామమున, మనుషులలో నామమే యేసుప్రభువారి నామం కూడా, ఆయన కూడా మనిషే, కానీ ఈ నామం కిందే రక్షణ కలుగుద్ది. మళ్ళీ యేసుప్రభువారు దేవుడు అనేరు. మనుషులలో ఒక మనుష్యుడు యేసయ్య, కాకపోతే ఈయన దేవుడు ఎన్నుకున్న మెస్సయ్య. ఓకే, ఆయన ప్రభుత్వంలోనే రక్షణ పొందుతాము. వేరే ఏ ప్రభుత్వంలో రక్షించబడటం అంటే ఏంటి? నేను అదే అన్నాగా, నిన్న రాత్రి చెప్పాను. ఆ కంట్రోల్, ఆ సాటిస్ఫాక్షన్, ఆ లైఫ్, ఆ అద్భుతం కుదరదు ఎక్కడ. భక్తి మాయలో ఎన్ని తప్పులు చేస్తున్నారో చాలామంది. భక్తి ముసుగులో తప్పులు జరుగుతున్నాయి. దారుణం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచించండి. నిజముగా యేసు ప్రభువారు ఎలాంటి శుభవార్త చెప్పారు? జాగ్రత్తగా అన్ని విషయాలు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇంకొక వచనం చూద్దాం, చాలా బాగుంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి చెప్పింది మతపు శుభవార్త కాదు, గవర్నమెంట్ శుభవార్త, రాజ్య శుభవార్త. నిన్ను నన్ను తన అధికారం కిందకు తీసుకొని పాపము నిన్ను టచ్ చేయనీయకుండా నిలపగలిగే శుభవార్త చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, వెరీ ఇంపార్టెంట్. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమిపైన ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు. మళ్ళీ నామం అంటే ఇక్కడ మతస్థులు ఏమంటారు? యేసునామము, యేసునామములో, యేసునామములో. ఏంటి యేసునామములో అంటే ఏంటి? యేసు అనే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? అఫీషియల్ అంటారు వాటిని, అధికారి, జ్యూరిడిక్షన్లో ఉంటాడు, సెటరైట్గా ఉంటాడు, అప్రైట్గా ఉంటారు. ఇటొక మాట చెప్పరు, ఒకటే మాట. అండ్ దే కాంట్ స్పీక్ దేర్ ఒపీనియన్, దే స్పీక్ ఓన్లీ గవర్నమెంట్ ఒపీనియన్. మరి అర్థం అవ్వాలి, ఇదంతా అర్థం అవ్వాలి, అందరికీ అర్థం అవ్వాలి. రానున్న కాలంలో జరిగే పరిస్థితి చెప్తున్నాడు. ఏమంట? ప్రతివాని మోకాలు యేసు ప్రభుత్వంలో వంగున. అంటే ఏంటి తెలుసా? ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు obey the government of Jesus Christ. In the end ఇదే జరగబోతుంది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒప్పుకోము, ఈ రాజును ఒప్పుకో అనటానికి లేదంట. ఈవెన్చువల్లీ అంటే ఫైనల్లీ అందరూ ఈ యేసు ప్రభువారి ప్రభుత్వానికి దాసోహం అనాల్సిందే, ఒబే చేయాల్సిందే, విధేయత చూపించాల్సిందే. అది చాలా గ్రాంధికంగా, లేకపోతే చాలా అదేమంటే మెటాఫోరిక్గా, చక్కగా రూపక అలంకారంగా రాస్తున్నాడు. చూడండి ఏంటంట? ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు. ఇది జరగాల్సిందే. యేసు ప్రభువారు 2వ రాకలో రాబోతున్నారు త్వరలో. వచ్చిన తర్వాత జరిగే
పరిణామం గురించి చక్కగా పౌలు గారు రాస్తున్నాడు. ప్రతివాని మోకాలు, ప్రతివాని నాలుక. మోకాలు అంటే ఏంటి? ఇట్లా అధికారానికి ఒప్పుకోవటం, అది యాక్షన్. నాలుగు అంటే ఏంటి? నోటితో ఒప్పుకోవటం. చూసారా, రెండు జరగాలి. యాక్షన్ జరగాలి, మాట జరగాలి. థియరిటికల్గా జరగాలి, ప్రాక్టికల్గా కూడా జరుగుద్దంట, జరగబోతుంది. యేసుప్రభువు వారు దేవుడు అనుకున్నారు మళ్ళీ. అందుకే చాలామంది అట్లా అనుకుంటారని పౌలు గారు ఆ ఛాన్స్ ఇవ్వాల. ఏమంటున్నారు చూడండి, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు మెస్సయ్యా అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. మళ్ళీ ఎవరైనా అనుకుంటారేమో కదా, యేసుప్రభువు వారు ఆయనే హెచ్చించుకున్నాడని. లేదు, దేవుడు మనుష్య కుమారుణ్ణి హెచ్చించి, అంటే మానవుడిని హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయన అనుగ్రహించాను. ఇప్పుడు నామం దగ్గర ప్రభుత్వం పెట్టి చదవాలి మనం. జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చదువుతున్నా. నామం ప్లేస్లో ప్రభుత్వం పెట్టి చదువుతాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి పైన ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు ప్రభుత్వము నా వంగునట్లు, మళ్ళీ యేసు ప్రభుత్వమునకు వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి ప్రభుత్వముకు పైన ప్రభుత్వముగా ఆయనకు అనుగ్రహించెను. అనుగ్రహించెను అంటే అందరికీ అర్థమైందా? ఇచ్చాను, ఆయనే అనుగ్రహించాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇది లిటరల్గా గవర్నమెంట్ను సూచిస్తూ ఉన్నది. అన్నిటికంటే హైయెస్ట్ అథారిటీకి యేసుప్రభువు ప్రభుత్వాన్ని ఇచ్చారు. అన్ని ప్రభుత్వాల కంటే ఇంకా అందరూ ఒప్పుకోక ఏం చేస్తారు? అందరూ ఒప్పుకోక ఏం చేస్తారు చెప్పండి? అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు ప్రాక్టికల్లోకి వద్దాం. ఎందుకని అట్లా? డైలీ లైఫ్లో మీరు ఏం చేస్తున్నారు? మీరు స్టూడెంటా? మీరు ఎవరి మాట వింటున్నారు? ఎవరి మాట? మీరు ఒక ఉద్యోగ, ఎవరి మాట వింటున్నారు? మీరు ఒక హస్బెండా, ఎవరి మాట వింటున్నారు? అధికారం గురించి మాట్లాడుతున్నా. మీరు ఒక భార్య, ఎవరి మాట వింటున్నారు? మీరు ఒక మేనేజరా, ఎవరి మాట వింటున్నారు? మీరు ఒక వ్యాపారస్తులా, ఎవరి మాట వింటున్నారు? ఏ అధికారం? మీ అధికారం ఎవరు? రేపొద్దున అన్నిటికీ పైన అధికారి యేసుప్రభువు అని తెలిసినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అందరూ యేసుప్రభువు వారికి తలొగ్గాల్సిందే కదా. దాని అర్థం అదే. ఈరోజు ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, ఏమండి, ట్రంప్, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదండి ప్రపంచంలో. వాళ్ళే ఈ లిస్టులో వస్తారు. ఏమని? ప్రతివాని నాలుక, ప్రతివాని మోకాలు. ఆ ప్రతివారిలో వీళ్ళు కూడా వస్తారు. దేవుని యొక్క అధికారానికి, అంటే దేవుని కుమారుని యొక్క అధికారానికి విధేయత చూపించాల్సిందే. హౌ మెనీ ఆఫ్ యు గెటింగ్ దిస్ పాయింట్? నీ జీవితంలో నువ్వు ఎవరి అధికారానికి వెళ్తున్నావు, ఎవరి అధికారం ద్వారా నడవబడుతున్నావు అనేది నా ప్రశ్న. నువ్వు కనుక యేసుప్రభువు వారు చెప్పిన శుభవార్త అర్థమైతే, ఒక బెనవలెంట్ కింగ్, అంటే ప్రేమపూర్వక దయామయుడు అయిన ఒక రాజుగారి అధికారం కిందకి వెళ్తున్నావు. ఆయన కలలో కూడా నీ జీవితానికి అన్యాయం చేయనివాడు. ఊహల్లో కూడా ఊహించుకొని అవసరం లేదు. సచ్ ఏ వండర్ఫుల్, బ్యూటిఫుల్ కింగ్ యేసుప్రభువు వారు. అలాంటి వ్యక్తిని తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. అందుకే ఆ వాక్యం ఉంటుందండి. ఏ వాక్యం చెప్పండి? యెషయా 9:6. ఇదిగో మీకు కుమారుడు అనుగ్రహించబడింది, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. అలా మనకు అనుగ్రహించాడంట ఈ యొక్క కుమారుణ్ణి, స్పెషల్ కుమారుడైన. సో కాబట్టి అందరూ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ రోజున ఎవరికైతే ఈ శుభవార్త అర్థమవుతుందో
నిజంగా వారి జీవితాల్లో చాలా చాలా ఆ, పెద్ద పెద్ద మార్పులు వస్తాయండి. గొప్ప గొప్ప సంగతులు జరుగుతాయి. ఇది ఎవరికైతే అర్థం కాలేదో ఇంకా మతం యొక్క మరి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇంకా ఆ, జీవితంలో దేవుని యొక్క అధికారానికి సంపూర్ణంగా లోబడకుండా ఉంటున్నారో వారిలో అంత గొప్ప మార్పులే రావు, కనపడవు. అందుకే నేనేం చెప్తున్నాను, ఒబే, ప్రభువారు చెప్పినట్లుగా ఒబే చేయాలి. అప్పుడే నిజముగా దేవుని రాజ్య పౌరులుగా వర్ధిల్లుతాము. యేసు ప్రభువారి నామములు ఎందుకు ప్రార్థన చేయాలి? నామం అంటే అక్కడ పేరు కాదు. యేసు ప్రభువారి ప్రభుత్వము ద్వారా నువ్వు ప్రార్థన చేయాలి. చూసారా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అందరూ చెప్తారు. ఏంటి బట్టి వేసి మరీ చెప్తారు. ప్రపంచంలో ఆల్మోస్ట్ అందరు క్రైస్తవులందరూ చెప్తారు దీన్ని. కానీ నామం అంటే అక్కడ నామం కాదు కదా. ఏంటది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు, నీ గవర్నమెంటు పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. యాక్చువల్గా ఆ నామములో ప్లేస్లో కూడా రాజ్యమే ఉండాలి. నీ రాజ్యం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. బోత్ ఆర్ సేమ్. అందరూ అర్థం చేసుకొని డీప్ విషయాల్ని, సువార్త గురించి అర్థం చేసుకోవాలి. లైఫ్లో లైఫ్ ఉండాలి అంటే యేసు అధికారానికి మనందరం లోపడాలి. ఓకే, చాలామంది అనుకుంటున్నారు యేసుప్రభువారు దేవుడని మనం అంటలేదంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభువారిని రిజెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అంత చిన్న బ్రెయిన్ అనమాట. అయినా దాని అర్థం అది కాదు. లేఖనాల ప్రకారం యేసుప్రభువారు ఎవరో చెప్తున్నాం అంతవరకే. ఓకే, యేసుప్రభువారు ప్రధాన యాజకుడు, యేసుప్రభువారు మెస్సయ్య, యేసుప్రభువారు శరీరధారి నరుడు. అంటే ఇవన్నీ ఎవరైతే ఒప్పుకోవట్లేదో వాళ్ళే క్రీస్తు విరోధి. ఓకే, ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను చూడండి. అంత్యక్రీస్తు 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 వస్తాడు. అంత్యక్రీస్తు లేడు కదా బైబిల్లో. ఇంగ్లీష్ వస్తే కరెక్ట్గా అంత్యక్రీస్తు లేడని అర్థమైంది. సో వీళ్ళు ఏం చేశారంటే యాంటీ క్రైస్ట్ని అంత్యక్రీస్తు చేశారు. యాంటీ అంటే యాంటీ, అరే నీకు యాంటీ వాడు అంటారు చూసావా? యాంటీ అంటే ఏంది? అంత్య అనే కాదు కదా, నీకు శత్రువు అని, నీకు విరోధి అని. క్రీస్తు విరోధి ఆల్రెడీ ఉన్నారు చాలామంది. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు క్రీస్తు విరోధి. కానీ అది అంత్యక్రీస్తు అంటే అది తప్పుడు బోధ. అంత్యంలో వచ్చే ఒక క్రీస్తు దేవునికి వ్యతిరేకంగా వస్తాడంట. తప్పుడు బోధలు అవన్నీ. చాలా వరకు మతంలో ఉన్నవన్నీ కూడా తప్పుడు బోధలే. సువార్త తప్పు, పండగలు తప్పు, ఇలాంటివి తప్పు, యేసుప్రభువారిని దేవుడు అంటాం తప్పు, త్రిత్వం తప్పు, అన్నీ మరి దేవుని వాక్య వ్యతిరేకమైన పద్ధతుల్లోనే ఉన్నవి. అందుకే తప్పు అంటున్నాం. అంతేగాని వాళ్ళు చేసిందల్లా తప్పు కాదు, వాళ్ళు చేసిందల్లా వాక్య వ్యతిరేకంగా ఉంది కాబట్టి తప్పు అవుద్ది. చాలామందికి తెలియదండి. ఆ మెచ్యూరిటీలోకి రారు. అందరిలాగా ఆలోచిస్తారు అనుకుంటున్నారు దేవుని బిడ్డలు అందరిలాగా ఆలోచించరు. ద్వేషము, పగ, కుళ్ళు, కుట్ర ఇవన్నీ పెట్టుకోరు. సైద్ధాంతిక పరకంగా లేకపోతే వాక్యానుసారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా బిహేవ్ చేస్తారు అంతే. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఏంటది నామం అంటే? అక్కడ ప్రభుత్వం. దేవుడైన యెహోవా నామముని తీసుకొని మీరు బెనిఫిట్స్ దొంగగా పొందకూడదు, స్వార్థంగా పొందకూడదు, వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. వ్యర్థంగా ఉచ్చరించడం అంటే వ్యర్థంగా ఆ పేరుని ఉపయోగించుకోవటం, ఆ గవర్నమెంట్ని వాడుకొని స్వార్థ కార్యక్రమాలు చేయటం. ఎంత క్లారిటీ ఉంది పిక్చర్లో. అపోస్తల కార్యములు 3:6. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి. I will read it in English. Silver or gold I do not have, but what I do have
I give you in the government protocol of Jesus Christ of Nazareth, walk. యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వం ఇచ్చిన ఫెసిలిటీస్ ప్రకారం లేచి నడువు అన్నాడు. లేచి నడిచాడు. ఇక్కడ మనం మార్చి చదువు, యేసుక్రీస్తు ప్రభుత్వంను నడువుము. నీవు నేను దేవుని రాజ్యంలో పౌరుడైతే ఏం జరుగుతుంది తెలుసా? ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్ మనందరికీ ప్రోటోకాల్ ప్రకారం వస్తాయి. ఎవడు ఆపలేడు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఎవరైనా ఆపుతారండి? ఎవరు ఆపలేరు. గవర్నమెంట్ ఇచ్చే రైట్స్ ఎవరు ఆపలేరు. అర్థమైంది అందరికీ? మత్తయి సువార్త 6:33లో కూడా ఇదే సంగతిని రాయబడి ఉంది కాబట్టి చదువుతున్నాం చూడండి. కాబట్టి మీరు ఆయన ప్రభుత్వమును, ఆ ప్రభుత్వపు నీతిని వెతుకుడి. రాజ్యం అంటే ప్రభుత్వం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏంటి అవన్నీ? 31లో రాయబడి ఉంది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అది కాదు, అవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందంట. మీరు నమ్ముతారా ఇవి? మరి నేనైతే నమ్ముతా. ఏం చేయాలి? చేయాల్సింది ఒకటే, ప్రభుత్వము నీతికి నేను లోపడాలి. ఐ డోంట్ లైక్ అబద్ధాలు. దేవుని వాక్య వ్యతిరేకం కానీ, దేవుని ఆజ్ఞ వ్యతిరేకం కానీ ఎవరైనా చేస్తే నాకు ఇష్టం లేదు. ఐ హేట్. మరి దేవుడు నన్ను చూస్తాడు కదా, నా మనసును చూస్తాడు కదా, అప్పుడు నాకు అన్నీ అనుగ్రహిస్తాడు కదా. ఎందుకంటే దేవుని రాజ్యపు నీతిని నేను వెతుకుతున్నాను. దేవుని రాజ్యపు నీతి మీరు మీ జీవితంలో అప్లై చేస్తున్నారా అనేది వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. అందుకే ఈ రోజున యేసు ప్రభువారి శుభవార్త ద్వారా మనం నేర్చుకుంటున్న విషయాలు గొప్పవి. ఇవి కనుక అప్లై చేస్తే లైఫ్ మారిపోద్ది. పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయి. గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైన సంగతులు జరుగుతాయి. కానీ ఈ లోకంలో జాగ్రత్త గమనించండి, కానీ ఈ లోకంలో అపవాది యొక్క గవర్నమెంటు మన చుట్టే ఉన్నది. కేర్ఫుల్గా, తెలివిగా నడవాలి. మాయలో మరలా పడిపోకూడదు. ఏం చెప్తున్నాను? అపవాది గవర్నమెంట్ ఇక్కడే ఉంది, దాని నుంచి ఇప్పుడే బయటపడ్డాం. కానీ దాని తాలూకు ఇన్ఫ్లుయెన్సు ఇంకా ఇక్కడే ఉంది. అది మనల్ని మళ్ళా వెనక్కి లాగే అవకాశం ఉంది. అందుకే చాలా అలర్ట్గా, చాలా గట్టిగా నిలబడాలని దేవుని వాక్యం చెప్తుంది. నాతో పాటు ఒక మాట అనండి. నీకు కలిగిన రక్షణను గట్టిగా పట్టుకొనుము, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. ఇవన్నీ మంచి మంచి మాటలు. మీకు కలిగింది గట్టిగా పట్టుకోండి. మీ కిరీటాన్ని ఎవరు దొంగిలించుకోకుండా చూసుకోండి. ఇది గొప్ప సంగతి, బ్యూటిఫుల్ సంగతి. ఓకే, సో ఈ విధంగా యేసు ప్రభువారి యొక్క ప్రభుత్వ శుభవార్త విని లైఫ్లో నిజమైన మార్పు, నిజమైన క్యారెక్టర్, నిజమైన మరి అఫీషియల్ ఆశీర్వాదాలు అందరూ పొందుకోవాలని, దేవుని వాక్యమునికి కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా ఆ వాక్య ఆజ్ఞల్లోనే అందరూ జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారం ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.